ఫ్రెండ్స్, నార్మల్గా కొంతమందికి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. అలవాటు అనుకోండి, హ్యాబిట్ అనుకోండి. అదేంటంటే కారు పార్కింగ్ చేసినప్పుడు వాళ్ళు డోర్ లాక్స్ వేయకపోవడం వల్ల ప్రాబ్లం కొంచెం సీరియస్గా ఉంటుంది. అదేంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళారు, అక్కడ కార్ పార్కింగ్ చేశారు, మీరు లోపలికి వెళ్ళేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఎవరైనా ఆడుకుంటూ డోర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. డోర్ ఓపెన్ కూడా అవుతుంది. ఓపెన్ అయిపోయి లోపల వెళ్ళిపోయి డోర్ వేసుకుంటారు. కానీ డోర్ లోపల నుంచి ఎలా ఓపెన్ చేయాలనే విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. అలా తెలియకపోవడం వల్ల వాళ్ళు అందులోనే ట్రాప్ అయిపోయి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకోసమే ఎప్పుడైనా సరే కారుకి 4 డోర్స్ లాక్ పడేటట్టు చూడాలి. ఇది కంపల్సరీగా మీరు మెయింటైన్ చేయాల్సింది. కారు పార్కింగ్ చేసినప్పుడు మీరు నార్మల్గా టార్పాలిన్ అనేది పైన వేస్తారు. టార్పాలిన్ పైన వేసినప్పుడు కొంతమందికి డోర్ లాక్ వేసే హ్యాబిట్ ఉండకపోవచ్చు. 100లో ఇద్దరు ముగ్గురు అలా ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక పెద్ద ప్రమాదానికి దారితీయచ్చు. ఏ విధంగా అంటే మీరు ఎప్పుడైనా కార్ పార్కింగ్ చేసినప్పుడు ఈ టార్పాలిన్ వేసేసి డోర్ లాక్ వేయకుండా ఉంచారు. ఆ చుట్టుపక్కల వీధిలో పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళు దాగుడు ముద్దలో ఏదో సంథింగ్ అనుకుంటూ ఈ టార్పాలిన్ తీసేసి ఇలా ఓపెన్ చేసేసి డోర్ ఓపెన్ చేసేసి దీని లోపలికి పిల్లల లోపలికి పోవచ్చు. లోపల పోయినాక డోరు వేసేస్తారు. అయితే ఈ టార్పాలిన్ కింద పడితే లోపల ఉన్న పిల్లవాడు లోపల నుంచి డోర్ తీయడం ఎలా అనే విషయం తెలుసుకోకపోవచ్చు, అది తెలియకపోవచ్చు. అలా ఉండటం వల్ల ఆ డోర్ లోపల ట్రాప్ అయ్యి కారు లోపల ఆ పిల్లవాడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మనం బయట నుంచి ఎంత వెతికినా కూడా ఆ పిల్లవాడి జాడ తెలియకపోవచ్చు. ఈ టార్పాలిన్ ఉండటం వల్ల ఆ విషయం మనం గుర్తించకపోవచ్చు. అందుకోసమే మీరు ఎప్పుడైనా సరే కారు పార్కింగ్ చేసినప్పుడు 4 డోర్లు కరెక్ట్గా డోర్ లాక్ కరెక్ట్గా అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ సమస్య కొన్ని ప్లేసుల్లో ఇది కావచ్చు, కాకపోవచ్చు. కానీ మనం ముందుగానే జాగ్రత్త పడటం మంచిది.